సార్. నాకు కొంచెం మానసిక జబ్బు. ఓకేనమ్మా. అది కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. యాక్చువల్గా సైకలాజికల్ డిసార్డర్స్కి హోమియోపతిలో చాలా మటుకి బెటర్ మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే షిజోఫ్రెనిక్ కేసెస్ అంటే దాదాపు ఒక అవుట్ ఆఫ్ ద కంట్రోల్, అంటే మనకి ఎలా ఉండాలంటే డిప్రెషను, స్ట్రెస్ అండ్ ఇంకా కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీ లెవెల్స్ వరకు, అబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్ వరకు కూడా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, ఫ్యామిలీ వాళ్ళు మనకు సపోర్ట్ చేయటం, కొంతవరకు పేషెంట్కి తనకున్న ప్రాబ్లం తనకు రెక్టిఫై చేసుకోవటం, అంటే తనకు తెలిసి ఈ ప్రాబ్లం ఉందని అని ఆ మాత్రం తెలియగలిగితే మాత్రం హోమియోపతిలో పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డాక్టర్కి ఓపిక ఉండాలి, పేషెంట్కి ఉండాలి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాలి. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతవరకు మిగతా సిస్టమ్స్తో పోలిస్తే సైకలాజికల్ డిసార్డర్స్కి హోమియోపతి ఈజ్ టాప్ వన్ అండి. దాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవట్లేదు జనాలు, అదర్వైజ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అండి. మేము చేస్తూ ఉన్నాం కాబట్టి కేసెస్ చూస్తాం అండ్ డెఫినెట్గా వీ గాట్ ఎ గుడ్ రిజల్ట్స్ అండి. ఆటిజం కేసెస్ కానీ అండ్ ఓసిడి కేసెస్ కానీ, సిజోఫ్రెనిక్ కానీ, స్ప్లిట్ పర్సనాలిటీ కేసెస్ కానీ అండ్ డిప్రెషన్ కేసెస్ కానీ వీ డూయింగ్ వెల్ అండి.